హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఫౌండ్ ఎవర్ కంపెనీ నుండి మనకు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. గైస్, ఈ యొక్క నోటిఫికేషన్కి టైం అనేది లేదనమాట. సో 28 జనవరి నుండి ఈ యొక్క 28 జనవరి టు 1 ఫిబ్రవరి వరకు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగిందనమాట. సో రేపటితో లాస్ట్ అనమాట ఇంటర్వ్యూ అనేది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ త్వరగా చూసి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 3.5 lakh per annum అయితే శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో ఇక్కడ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 28 జనవరి టు 1 ఫిబ్రవరి వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 9:30 to ఈవినింగ్ 5:30 PM వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100 ఓపెనింగ్స్తో అయితే వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ ఫౌండ్ ఎవర్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి వాయిస్ ప్రాసెస్ కస్టమర్ సర్వీస్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే ఎనీ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. యూఎస్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ బేసిక్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. మీకు టెక్నికల్ నాలెడ్జ్లో అయితే బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఏజ్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ బి బిట్వీన్ 20 to 38 years అనమాట. మీరు దీనికి అప్లై చేసుకోవడానికి 20 to 38 years ఏజ్ ఉంటే సరిపోతుంది అనమాట. మీకు మినిమం ఏజ్ వచ్చేసి 20 years ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఇంటర్ అనమాట. సో ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. ఎక్సెప్షనల్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకు ఇంగ్లీష్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్లో అయితే మీరు 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్లో రొటేషనల్ షిఫ్ట్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే శాలరీ అండ్ బెస్ట్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ పర్ఫార్మెన్స్ పేఅవుట్స్ అనమాట. సో మీకు పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎంప్లాయీ పర్క్స్ కనుక చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, 2-way ప్రొవైడెడ్ హోమ్ పికప్ అండ్ డ్రాప్ అనమాట. మీకు 2-way క్యాబ్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ కనుక చూసుకున్నట్టయితే బేస్డ్ ఆన్ యువర్ మంత్లీ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఆ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే మీకు హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, అలాగే వాయిస్ అండ్ యాక్సెంట్ రౌండ్ ఉంటుంది, అండ్ అలాగే ఆపరేషన్స్ రౌండ్ అయితే ఈ యొక్క 3 rounds అయితే మీరు షార్ట్ లిస్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యు ఆర్ మెన్షనింగ్ జాబ్ పోస్టింగ్ ఆన్ ది CV వెన్ యూ కమ్ ఫర్ ది వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. అండ్ అలాగే ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని మెన్షన్ చేశారు. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. సో రేపైతే లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ యొక్క జాబ్ అనేది, సో అటువంటి వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళి అటెండ్ అయ్యి జాబ్లోకి అయితే జాయిన్ అవ్వండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.